హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి ఇప్పుడు బంగారం రేట్ అయితే చాలా పెరుగుతుందండి. ఇప్పటి నుంచే కదండీ. ఈ ఇయర్ మొత్తం ఈ ఇయరు ఫిబ్రవరి నుంచి రేట్లయితే చాలా హైలో ఉన్నాయి గదా! ఇలాంటి పరిస్థితులలో మధ్యతరగతి వాళ్ళు బంగారాన్ని ఎలా కొనాలి? అంటే ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి. అంటే మీరు మనీ ఎలా సేవ్ చేసుకొని మీరు ఎలా కొంటే బెస్ట్ అనేది ఈ వీడియోలో షేర్ చేశాను. ఇంకా నా ఛానల్‌లో చాలా ఉన్నాయి. బంగారం ఎలా సేవ్ చేసుకోవాలనేది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మొత్తం చూడండి. చూసి మీరు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని బంగారం అనేది రేట్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుందండి. అస్సలు తగ్గనే తగ్గదు. మనకు పెరగడం మాత్రం హైలో పెరుగుతుంది గానీ, తగ్గడం మాత్రం ఒక 1000 కూడా తగ్గడం ఎక్కువనే. కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ మీ దగ్గర అమౌంట్ ఉంటే కంపల్సరీ బంగారం అయితే కొని పెట్టుకోండి. మీకు అత్యవసర పరిస్థితుల్లో చాలా బాగా అయితే ఉపయోగపడుతుందండి. మనకు ఒక అమ్మలాగా మనకు బంగారం అనేది చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఎప్పుడైనా గానీ బంగారం కొనాలంటే ఫస్ట్ మీరు ఒక టార్గెట్ అనేది పెట్టుకోవాలండి. అంటే ఈ ఇయర్‌లో ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది గదా! ఈ ఇయర్‌లో నేను ఇంత బంగారం కొనాలని ముందు టార్గెట్ పెట్టుకోండి. అంటే మీ బడ్జెట్‌ని బట్టి మీరు కొంచెం హైగానే పెట్టుకోండి. కానీ రీచ్ అయితే కంపల్సరీ అవుతారండి. ఎలా అంటే ఇప్పుడు మీరు 1 ఇయర్‌కి ఒక 10 గ్రామ్స్ గోల్డ్ కొనాలనుకుంటున్నారు అంటే కంపల్సరీ అది ఒక నోట్‌బుక్‌లో రాసి పెట్టుకోండి. దాని తర్వాత మీరు ఇంట్లో ఖర్చులు పెడుతూ ఉంటారు గదా! అది ఎంత ఖర్చు పెడుతున్నామో ఒక నోట్‌బుక్‌లో మెన్షన్ చేసుకోండి. ప్రతిరోజు ఏ దానికి ఎంత అవుతుందనేది మీకు ఒక ఐడియా వస్తుంది. దాని ద్వారా మీరు అంటే ఇంటి బడ్జెట్ ఒకసారి వేసుకుంటే నేను నెక్స్ట్ వీడియోలో గూడా ఇంటి బడ్జెట్ ఎలా వేసుకోవాలనేది షేర్ చేస్తాను. ఏ దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది. ఇలా వేసుకొని చూసుకోవడం వల్ల మీరు ఎక్కడ వేస్ట్ చేస్తున్నారు, ఎంత ఖర్చవుతుందని ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి సేవింగ్స్ అనేది ఎక్కువ చేసుకోవచ్చు. కాబట్టి మనకు ఇంటికి ఖర్చులకు ఇచ్చిన అమౌంట్‌లో గూడా కొద్దిగా ఫస్ట్ మీరు ఎప్పుడైనా గానీ మీకు ఇంటికి అంటే ఇంట్లో మెయింటెనెన్స్ చేయమని ఇచ్చిన అమౌంట్ అయినా కానీ, లేకపోతే మీకు శాలరీ వస్తున్నాయి కానీ ఫస్ట్ అయితే సేవింగ్స్ పెట్టండి కొద్దిగా. అంటే ఫస్ట్ ఇప్పుడు మీకు 10,000 వస్తుందనుకోండి. దాంట్లో కంపల్సరీ ఒక 2,000 గోల్డ్ కని కంపల్సరీ పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా సేవింగ్స్ పెట్టేసుకొని దాంతో గూడా కొనుక్కోవచ్చు. ఇప్పుడు మీకు 10,000 ఇస్తే ఇప్పుడు మీ హస్బెండ్ అనుకోండి ఉదాహరణకు 10,000 ఇచ్చారు. మీరు 10,000 ఖర్చు పెట్టకుండా ఒక 2,000 పక్కన పెట్టేసుకోవాలి. ఆ 2,000తో గోల్డ్ కొనుక్కోవచ్చండి. కంపల్సరీ 2,000తో ఏం గోల్డ్ వస్తుందని మీరు అనుకుంటున్నారేమో. ఇక ఇప్పుడు నెల నెల స్కీమ్స్ కట్టేటివి ఉంటాయి గదా! వాటిలో మీరు చేసుకోవచ్చండి. చిన్న చిన్న అమౌంట్ అయినా కూడా మన దగ్గర ఉంటే ఖర్చయిపోతుంది. కాబట్టి ఇప్పుడు 2,000కి ఏం రాదు. మనం పోయి షాప్‌లో పోయి కొనుక్కొచ్చుకుంటే ఏం రాదు గదా! కాబట్టి మీరు దాన్ని స్కీమ్స్ లాగా కట్టుకోవచ్చు. 11 నెలలు కడితే ఇక 1 మంత్ ఎగస్ట్రా వాళ్ళిచ్చేసి ఎన్ని గ్రామ్స్ ఒస్తాయో అన్ని అంటే ఎంత ఈ అమౌంట్‌కు ఎన్ని గ్రామ్స్ ఒస్తాయి అనేది చూసి మనం అక్కడ ఒక ఐటెమ్ అయితే తీసుకోవచ్చండి. మీరు ఐటెమ్స్ ప్రకారం అయితే ఇదైతే బావుంటుంది. ఇలా అయితే మీరు గోల్డ్ అయితే కొనుక్కోవచ్చండి. అలాగే మీరు మీ హస్బెండ్‌ని అడగండి. అంటే నాకు కొంచెం ఖర్చులుంటాయి. ఒక రూ. 1000, 2000 అట్లా అడగండి. ఫస్ట్‌లో అయితే ఇవ్వరు. అలాగే రాను అడుగుతూ ఉంటే వీళ్ళు ఇస్తారండి. కంపల్సరీ మీరు ఇలా అడిగి ఆ అమౌంట్‌తో కూడా మీరు గోల్డ్ కొనుక్కోవచ్చండి. ఇప్పుడు మనకు 1 గ్రామ్ నుంచి 1 గ్రామ్ ఉండేవి మిల్లీగ్రామ్స్ కూడా ఉన్నాయండి. 1 గ్రామ్, 2 గ్రామ్స్, 3 గ్రామ్స్ అలా కూడా ఉండే గోల్డ్ కాయిన్స్ తీసుకొని కొనిపెట్టుకొని అంటే మనం పెద్ద వస్తువు కొనుక్కోవాలంటే ఒకటేసారి మనం లక్షలు లక్షలు అయితే పెట్టి కొనలేం కదండీ! ఇలా నెల నెల సేవింగ్ చేసుకొని చిన్న చిన్న అమౌంటు చిన్న చిన్న గ్రామ్స్ 1 గ్రామ్స్, 2 గ్రామ్స్ అలా కొని 1 ఇయర్‌లో మీరు మీ టార్గెట్‌ని అయితే ఫినిష్ చేసుకోవచ్చు. కంపల్సరీ ఈ ఐడియా అయితే బాగా పనిచేస్తుందండి. మీరు 1 మంత్‌కు ఒక ఎంత సేవ్ చేస్తారో దాన్ని బట్టి మీరు స్కీమ్స్‌లో కట్టుకోవచ్చు. అలా స్కీమ్స్‌లో కట్టుకుంటే కూడా మీకు ఈజీ అవుతుంది. అలా కాదు అనుకుంటే మీకు 1 మంత్‌కి ఎంత అమౌంట్ వస్తుందో దాన్ని బట్టి మీరు కాయిన్స్ రూపంలో కొనుక్కోవచ్చు. లేకపోతే 2 మంత్స్‌కి ఒకసారి 2 గ్రామ్స్, 3 గ్రామ్స్ అలా కూడా కొనుక్కోవచ్చు. ఇలా చేస్తే చాలా బాగా మనీ సేవ్ అవుతుంది. దాంతో పాటు మనం గోల్డ్ రేట్ ఎంత పెరిగినా కూడా ఈ ప్లాన్ ప్రకారం చేసుకుంటే మనం ఈజీగా అయితే ఎంతో కొంత కొనొచ్చండి. కొనాలి కంపల్సరీ. ఎందుకంటే రేట్లనేవి పెరుగుతూ ఉంటాయి. కానీ మనం గోల్డ్ ఇంక పెరుగుతూనే ఉంటుంది. మనం కొనలేము అనుకుంటూ ఉంటాం. కానీ మన పరిస్థితులకు తగ్గట్టు మనకు ఇంట్లో మన ఖర్చులను తగ్గించుకుంటూ కొనుక్కోవాలి. ఇది ఆడపిల్లలు ఉన్నోళ్ళు అని లేదు. అలాగే మిడిల్ క్లాస్ ఎవరైనా సరే కంపల్సరీ గోల్డ్ అనేది కొనుక్కోవాలి. మనకు అత్యవసర పరిస్థితులలో డబ్బుల కంటే గోల్డ్ బాగా యూజ్ అవుతుందండి. ఇక డబ్బులు చేతిలో ఉంటే ఈజీగా ఖర్చయిపోతాయి. కానీ గోల్డ్ కాయిన్స్ అయితే మనం ఏం చేయలేం గదా! మనం అత్యవసరమైతేనే మనం వీటిని యూజ్ చేసుకుంటాము. మనం ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఇప్పుడు మన హస్బెండ్ ఇచ్చిన డబ్బులతోనే కాకుండా అలాగే మనకు హస్బెండ్ ఇచ్చిన డబ్బులు మిగిలించుకొని సేవింగ్ చేసుకోవడమే కాకుండా అది కూడా బెస్టే. కానీ దాంతో కూడా ఇంకా మీరు మనీని ఎక్కువ సంపాదించడానికి ట్రై చేయండి. అంటే ఇంట్లో ఖాళీగా ఉండకుండా మనం కూడా ఇన్‌కమ్ తెచ్చుకోవాలి. ఆ అమౌంట్‌తో కూడా గోల్డ్ కొనుక్కోవచ్చండి. ఆ హ్యాపీనెస్ చాలా బావుంటుంది. ఇంట్లో ఉండి చాలా చేసుకోవచ్చు. మీకు టైలరింగ్ వస్తే టైలరింగ్ చేయొచ్చు. నేను ఇంట్లో ఉండే
బిజినెస్ చిట్కాలనేది షేర్ చేశానండి. వీడియో మీరొకసారి చూడండి. మీకొక ఐడియా వస్తుంది. అలాగే టైలరింగ్ చేసుకున్నా కూడా ఇంకా శారీ బిజినెసు మీకు చిన్న చిన్న ఇంకో సిల్క్ థ్రెడ్‌వి అలా చాలా ఉంటాయండి. మీరు ఇంట్లో ఉండి ట్యూషన్ చెప్పుకోవచ్చు చదువుకున్నా కూడా. ఇలా చాలా ఆప్షన్సే ఉంటాయి. ఇప్పుడైతే పిండి ఇది దోస పిండి అవి కూడా మిక్సీలో పట్టేసి ఇస్తూ ఉన్నారు. అంటే చిన్న చిన్నగా అయినా కూడా అలా చేసుకొని మీరు ఒకటే కాదండి. ఒక 2, 3 చేస్తూ ఉంటే మీకు అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది. దాంతో కూడా మీరు పిల్లలకు మనీతో పాటు గోల్డ్ గూడా ఇలా సేవింగ్ అయితే చేసుకోవచ్చండి. ఇంట్లో ఒక్కరే సంపాదిస్తే ఇప్పుడున్న పరిస్థితులలో అయితే అస్సలకు ఇంట్లో నడవడం చాలా కష్టమండి. కాబట్టి ఇద్దరు అంటే భార్యాభర్తలు ఇద్దరు కంపల్సరీ సంపాదించాలి. ఎంతో కొంత సంపాదించాలండి. ఇలా సంపాదిస్తే కంపల్సరీ మీరు ఇప్పుడు ఒకరి జీతం ఇంట్లో ఖర్చులకు సరిపోయిన ఒకరు ఇలా గోల్డు అలాగే అంటే మనీ అంటే పోస్ట్ ఆఫీస్‌లలో అలా కూడా కట్టుకోవచ్చండి. దాని ద్వారా మీకు ఎక్కువగా బర్డెన్ లేకుండా హ్యాపీగా ఉంటారు. పిల్లల్ని కూడా మంచిగా సెటిల్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న రేటు ప్రకారం అయితే మనం ఇప్పటి నుంచే కంపల్సరీ గోల్డ్ అనేది కంపల్సరీ కొనాలండి. ఇప్పుడు కొనకుండా సరే రేట్ తగ్గినాక కొందాం. 1 మంత్‌కు, 2 మంత్‌కు తగ్గుతాదిలే మనం అంటే చూసుకుంటూ కొందామంటే కుదరదు. కంపల్సరీ రేట్ అనేది పెరుగుతూనే ఉంటుందండి. మనం ఇప్పుడే కొనేసేయాలి. ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తేనే మనం అప్పటికి సెట్ అయిపోతుంది. ఎప్పుడైనా సరే ఒక టార్గెట్ అనేది పెట్టుకోండి. టార్గెట్ పెట్టుకొని ఇప్పుడు 10 గ్రామ్స్ అంటే కనీసం 8 గ్రామ్స్ అయితే కొనగలం గదండీ! అది కూడా హ్యాపీనే కదా! ఇలా ఒక టార్గెట్ పెట్టుకోకపోతే అసలు గోల్డ్ అనేది కొనలేమండి. ఏ దానికైనా ఒక టార్గెట్ అనేది ఉండాలి. దానికి తగ్గట్టు మనం కష్టపడాలి. అలా కష్టపడి ఈజీగా కొనొచ్చండి. నేనైతే ఇలానే ప్లాన్ చేస్తూ ఉంటాను. నేను గోల్డ్ ఎలా కొన్నానన్నది కూడా నా ఛానెల్‌లో వీడియోస్ ఉన్నాయి. మీకు గోల్డ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఉన్నాయి. ప్లేలిస్ట్‌లో ఉంటుంది. ఒకసారి చూడండి. నేనైతే ఇలా బంగారం రేట్ ఎంతన్నా పెరిగినా కూడా నేను చిన్నగానే సరే కొంటుంటాను. ఒకవేళ మనం ఎక్కువ కొనలేకపోవచ్చు. కానీ కొద్దిగా అయితే కొనగలం కదండీ! మనం ఇంట్లోనే ఉంటూ కూడా ఇలా ఈజీగా కొనగలము. ఇక నేనైతే ఇలాంటి టిప్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను. మీకు ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే నా ఛానెల్‌లో ఉండేది ఒకసారి చూసుకోండి. కంపల్సరీ మీరు సేవింగ్స్ అనేది మొదలుపెట్టండి. ఫస్ట్ మీరు మనీ సేవింగ్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు మనీతో పాటు గోల్డ్ కూడా ఈజీగా కొనుక్కోవచ్చు. చిన్నగా కొనుక్కోండి. అంటే 1 గ్రామ్స్, 2 గ్రామ్స్ అలా కొంటే ఈజీగా మనీ అనేది సేవ్ అవుతుంది. ఇలా మీరు ఎంత సాలరీ వస్తున్నా కూడా మీరు ఇలా సేవింగ్ చేసుకోండి. ఫస్ట్ సేవింగ్స్‌లో పెట్టేసుకోండి. ఇప్పుడు సాలరీ ఎంతైనా కానీ మనం సేవింగ్స్ చేయడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. సాలరీ ఎంతొస్తున్నా కూడా చాలామంది ఏమనుకుంటారంటే ముందు వచ్చిన జీతాన్ని మనం ఖర్చులు అయిపోయినాక సేవింగ్ చేసుకుందాం అనుకుంటారు. అలా కాదండి. ఎప్పుడూ కూడా ఫస్ట్ జీతం వస్తానే మీరు కొంచెం సేవింగ్స్‌లో పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత మిగిలిన అమౌంట్‌తోనే మీరు మీ ఇంటి ఖర్చులనేది చేసుకోండి. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా.